కాంగ్రెస్ పుట్టిందే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చడానికి పుట్టింది. ఈ బానిసత్వం బయటపడేయాలి, బానిసత్వం నుంచి ఈ ప్రజానీకాన్ని విడిపించాలని పుట్టింది. అందుకే దాన్ని కాంగ్రెస్ లో బానిసత్వం ఉండదా? ఉండదు. కాంగ్రెస్ లో బానిసత్వం ఉండదు. కాంగ్రెస్ అంటే అది ఒక పార్టీ కాదు, ప్రజల గుంపు, ప్రజల సమూహం. తర్వాత పార్టీ షేప్ తీసుకున్నది ప్రజల సమూహం. దేని కొరకు పుట్టింది? ఈ బానిసత్వం నుంచి ప్రజలను బయటపడేసి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి. టీఆర్ఎస్ కూడా ఉద్యమ పార్టీ కదా. టీఆర్ఎస్ పార్టీ కోసం పార్టీ, అది ప్రజల కోసం కాదు. వాళ్ళ కుటుంబ ఎదుగుదల తర్వాత పార్టీ కోసం పుట్టిన పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఇది అందరూ విశ్వసించాలని నమ్మాలని చెప్తా ఉన్నాను. పుట్టింది కాబట్టి దీని ఫస్ట్ ప్రయోజనం ఏంది అని అంటే, ఫస్ట్ దీని లక్ష్యం ఏంటంటే, నా పోటీ ఇతర దేశాలతో పోటీ, నా దేశం సంపన్న దేశం కావాలి, ఎదుగుతున్న దేశం, అభివృద్ధి చెందిన దేశం గుంపులో పోవాలి. మొట్టమొదటి మన స్వతంత్రం వచ్చినాడు అభివృద్ధి చెందని దేశంలో ఉండే భారతదేశం ఇప్పుడు కూడా అట్లే ఉంది కదా, చెందుతున్న దేశంలోకి వచ్చింది. అనేక ప్రాజెక్టులు కట్టి ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే అభివృద్ధి చెందుతున్న దేశంలోకి వచ్చింది. కూడు గుడ్డ నీడ ఇవాళ అందరికి సమృద్ధిగా ఉన్నాయి. 1944 బెంగాల్ ఫెమైన్ వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు కరువుతోటి తిండి గింజలు లేక, ఆకులు గడ్డలు కాయలు కూడా దొరకక సమృద్ధిగా రేగడ బురద నాకి ఒర్రి చచ్చిపోయారు. ఆ దశలో నాకు స్వతంత్రం అయితే ప్రధాని నెహ్రూ ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద ఉపఖండము, అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక ఆచారాలు, భిన్నమైన దేశము, ఈ దేశాన్ని ఏకదాటిగా నడిపించాలి, అందరూ కూడు గుడ్డ నీడ ఇవ్వాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి జాతికి అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్తాం. రాజన్న, గతంలో రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో ఇదే నా స్వయంగా నాదే ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం అయినా కూడా పథకాలు కాదు తీసుకురావాల్సింది, చట్టాలు చేయాలి, చట్టాలు చేస్తే ఆర్థికపరమైన అంశాలుగా అందరూ అభివృద్ధి చెందుతారని అన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చట్టాలు కాదు కదా, పథకాలే కదా ఇస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందు దీన్ని ఏ రకంగా సమర్థిస్తారు? చట్టాలు చేయబోతున్నాం, చట్టం చేస్తాం. పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదని మీరే చెప్పారు కదా. పథకాల కంటే చట్టాలు కావాలన్నాం. మేము ఇదివరకు ఇచ్చినాము సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, విద్యా హక్కు చట్టం, అడవి హక్కులు చట్టం, సమాచార హక్కు చట్టం. సరే, గతం నుంచి మాట్లాడుతుంటే ఎంపీ గారు ఇప్పుడు ఏంటంటే చేస్తాము. ఇప్పుడు నాకు జాతీయ పార్టీ ఇప్పుడు చట్టం తీసుకురావాలన్నప్పుడు, ఉదాహరణకి ఈ రాష్ట్రంలో మేము ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ చట్టం తీసుకొస్తాం. ఏకకాలంలో ఒకటే రోజులో అన్ని తీసుకొస్తామని చెప్పము. ఇది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికలైనాక వాటిని దీన్ని అక్కడ దేశంలో మన పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు దీన్ని సమన్వయం పరిచి ఈ సమస్యలకు పరిష్కారానికి ఏం చేస్తే చట్టం చేస్తూ అవుతుందా, పథకం ఇస్తూ అవుతుందా అని ఆ బ్యాలెన్స్ చేస్తాం. టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఒక రోజుకే 4 కోట్ల నష్టం వస్తుంది ప్రభుత్వానికి అని చెప్తున్నా. అంటే అట్లా చూసుకుంటే దగ్గర నెలకు 30 రోజులు అని అంటే దగ్గర ఎన్ని కోట్ల నష్టం వస్తున్నట్టు మీకు తెలియదు? అది నష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం సంపద సృష్టిస్తాం, సంపదను ప్రజలకు పంచుతాం. వాళ్ళు చెప్పులు లేని వాళ్ళు ఈరోజు ఎంత ఆస్తిపరులైనరో ఒక్కొక్క ఆస్తి బయటపడుతుంది. ఇవాళ ఆ 5 కుటుంబాలు ఏ రకంగా ఎదిగిపోయినరు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఇవాళ ఏ స్థితిలో ఉన్నారు, అవన్నీ బయటకు వస్తాయి. కాంగ్రెస్ హయాంలో ఉండదు అవినీతి? తక్కువ ఉండదు, తక్కువ, చాలా మీగర్ ఉంటుంది. దాని ఉంటుండొచ్చు కానీ తక్కువ. అంటే ఇందిరాగాంధీ కాన్ఫిడెన్స్ గా ఉండదని మాత్రం మీరు చెప్పలేకపోతున్నారు. ఉండదు. ఒకవేళ ఉన్నా మైన్యూట్ ఉంటుంది ఎక్కడన్నా. అది ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ దిస్. ఇప్పుడు నేను ఏదో మీ టీవీ ఉన్నదని చెప్పడం కాదు, అంతర్జాతీయంగా ఒప్పుకోబడ్డది ఇది ఒక్కటే. ఎక్కడైనా కొద్దిగా లీకేజ్ ఉంటుంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతూ 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది అంటున్నారు. ఆల్రెడీ నెల అయింది. అంటే ఇంకో 5 నెలలే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండబోతుందా రాష్ట్రంలో? పచ్చదనంలోనికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. వాళ్ళకు చీల్చే గుణం ఉన్నది, వాళ్ళకు కూల్చే గుణం ఉన్నది. ఎట్లా చీల్చాను? అక్కరకు అడుక్కుంటే తప్పు లేదు, అజీర్తికి కూడా అడుక్కున్నాడు. ఇదే జీర్ణమైతే లేదు, తిన్నదే జీర్ణమైతే లేదంటే అడుక్కున్నాడు. ఉదాహరణకి కంఫర్టబుల్ మెజారిటీ 60-70 సీట్లు వచ్చినాయి. ఇంకో 10 సీట్లు తీసుకోవాల్సిన అవసరం వచ్చినాయి. ఇంకో మిగతా తీసుకోవాల్సిన అవసరం ఉండేనా? అవసరం లేని తీసుకుంటే కదా, చీల్చి పార్టీని చీల్చేసి అది ప్రజాస్వామ్యం అంటారా?
నువ్వు పరిపాలకునివి, ఉమ్, ప్రజలకు ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పటోనివి, ప్రజల చేతనే నిర్మాణం జరగాలి ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పటోనివి, నువ్వు కొనుగోలు చేసి సిగ్గు లేకుండా ఉమ్. నిర్లజ్జగా నిస్సిగ్గుగా నిజంగా మాటలు బాగా ఘాటుగా మాట్లాడుతున్నారు, ఎందుకు అధికారం మీద అని చెప్పా. అవును ముందు కూడా చెప్పిన ఇది చేయకూడదు, ఉమ్, బహిరంగంగా కనపడకూడదు, ఆ, అలా బయటికి కనబడేటట్టు ఉమ్, కొనుగోలు చేస్తేవి. హుజురాబాద్ ఉప ఎన్నిక రాగానే దళిత బంధనం చేతివి ఆ, అంటే ఏంది? ఆ 40,000 ఓట్లున్నాయి, దళితులను ఆకట్టుకుంటాను అంటే బిస్కెట్ వేసి దూదు అంటా అని తర్వాత రాష్ట్రం అంతా ఇచ్చారు కదా. చుడు వేరు. మీకు దళితులు బాగుపడడం మీకు ఇష్టం లేదనుకుంటా బహుశా. దాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితికి బిస్కెట్ వేస్తున్నావు అంటున్నా. ఓకే. బిస్కెట్ వేసుడు తప్ప అని కూడా అంటాడు. బిస్కెట్లు నేర్పకురా అని నేనంట. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించమని చెప్పాలి ఎవరైనా. ఇలా చూసినావు ప్రజలు తిరుగుబాటు చేసిండు, ఏం చేసినావు నువ్వు? ఇలా ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ముందు రోజుల్లో ఏమవుతుందో నాకైతే ఇప్పటికీ కూడా తెలియదు. నాకు తెలిసి అయితే ఈ వెంట్రిక మునంత తప్పు చేస్తేనే శిక్ష తప్పించుకోలేదు ఎవడు. ఈయన ఏనుకాలం అంత చేసిండు తప్పులు, ఎట్లా తప్పించుకుంటారు? ఏం మాయ చేస్తావు? ఏం చేయలేవు. అంటే బీఆర్ఎస్ ప్రతినిధులను హెచ్చరిస్తారా? హెచ్చరించుడు కాదు, జవాబు చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. నువ్వు దాచుకోలేవు. నువ్వు నీ యొక్క ఆస్తిని కానీ, నీ ఐశ్వర్యాన్ని కానీ, నీ యొక్క ఉనికిని కానీ, నీ యొక్క పరిస్థితిని కానీ దాచుకోలేవు. ఒక్కొక్క స్కీమ్ చూస్తూ ఉంటే ఈ స్కీమ్ ఎందుకు పెట్టినావు, ఎవరి కోసం పెట్టినావు అని తెలుస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో దానికి జవాబు చెప్పలేని పరిస్థితికి వస్తామని నేను చెప్తున్నా. ప్రతిది కాళేశ్వరం చూసినా అంతే, మిషన్ భగీరథ చూసినా అంతే. మిషన్ భగీరథలను అయితే అది వరకు పైపు లైన్లే లేనట్టు, అది వరకు మంచినీళ్ళు ఎవడు తాగనట్టు, ఈయనకు స్వతంత్రం వచ్చింది ఈయాటి నుంచే మంచినీళ్ళు ఇస్తున్నట్టు ఓ రీడిజైన్ చేసి మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి ఆడ పోసి ఉన్న పైపులు రూడే వేకి మళ్ళీ పైపులు వేసి ఏంది నీళ్ళు ఇయ్యక ఎవరికైనా నీళ్ళు తాగుతారా? మాజీ ఎంపీ గారు, మీరు ఏదో ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారు కానీ వాస్తవంగా 60 ఏళ్ల ఈ స్వతంత్రంలో మనకి ఇంటికి ఒక నల్ల ఇవ్వాలనేది మీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ ఆలోచన రాలేదు కదా. బీఆర్ఎస్ కనీసం అంత ఇంత చేసింది కదా, మీరు దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి విమర్శిస్తారు. నీళ్ళు ఇయ్యరు ఇది వరకు. ట్యాంక్ లేని ఎక్కడన్నా ట్యాంక్ లేని ఇల్లే చూపించండి, ఎక్కడ లేదు. గ్రామీణ ప్రాంతాలలో దగ్గర 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చిన సందర్భాలు మనం గతంలో చూసినాం. అన్ని ఊళ్ళల్లో ట్యాంకులు నిర్మాణం చేసినాం, అన్ని ఊళ్ళల్లో మంచిగా సప్లై చేసినాం. ఈ కంపోజిట్ మెథడ్ ఆలోచన చేయలేదు, అది తప్పు అని అటువంటి ఆలోచన, అది సరి అనేది కాదు. కంపోజిట్ చేసుకునేది ఎక్కడికక్కడ ఆ ఊరి రిసోర్స్ ఆన్నే సృష్టించాలి, ఆ ఊరి మెయింటెనెన్స్ ఆ ఊరికే పెట్టేటువంటి పరిస్థితి రావాలి. కానీ ఇట్లా సెంట్రలైజ్ చేసి ఉన్న పైపులు కూడా వీకి గందరగోళం చేసి పైపుల కంపెనీ కోసం చేసిన పని. సరే, ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. ఇంకో నాకు తెలిసి 1-2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాజా గారు రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారబోతున్నారు రాబోయే రోజులు అంటే ఏం చెప్తారు? లేదు. వస్తుందా? టికెట్ వస్తుందా మీకు? ఆశిస్తున్నా వస్తుందని మీరు కాన్ఫిడెన్స్ గా చెప్పలేకపోతుంది. మా పార్టీ జాతీయ పార్టీ, దానికి ఒక విధాన నిర్ణయం ఉంటుంది. విధాన నిర్ణయంలో నేను సక్సెస్ అవుతా అనుకుంటా. ఎందుకు సక్సెస్ అవుతావు? నువ్వే ఉన్నావా నిష్ణాతునివి అని అనవచ్చు. నేను అభివృద్ధిలో ఉన్నా, అందుబాటులో ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, పార్టీకి లాయల్గా ఉన్నా, పాపులర్ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయంలో అంకితం. సరే, అభివృద్ధిలో ఉన్నా అన్నారు కదా, ఏం అభివృద్ధి చేసిరు మీ హయాంలో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ కంటే? అనేకం. అది మనలో ఒక లిస్టు, శాంతాడంత లిస్టు. చెప్పండి, 4-5. ఉదాహరణకి యాదగిరిగుట్ట నుంచి వరంగల్కు 4 లైన్ రోడ్ మంజూరు చేయించిన, కంతనపల్లి ప్రాజెక్టు మంజూరు చేయించిన, 2 రైల్వే బ్రిడ్జిలు ఆర్ఓబీలు, ఒకటి స్టేషన్ గన్పూర్లో, రెండవది మన వరంగల్ స్టేషన్లో వరంగల్లో ఆర్ఓబీలు మంజూరు చేసిన, అనకుండా నడి చౌరస్తాలకు పోయేటువంటి పెద్ద మురుగునీరు కాలువ మీద స్లాబ్ వేయించిన, వాటిని ఏమంటారు టాయిలెట్స్, ప్రతి సెంటర్లో టాయిలెట్స్ కట్టించిన.